హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది ముగ్గులు, గొబ్బెమ్మలు, కోడి పందాలు, కొత్త అల్లుళ్ళు, పాడి పంటలు, పిండి వంటలు, అలాగే హరిదాసులు, బొమ్మల కొలువు, ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతి అంటే సందడే సందడి. మరి ఈ సంక్రాంతిని మరింత సందడిగా జరుపుకునేందుకు మనతో పాటు ఉన్నారు సోషల్ మీడియా ద్వారా ఎంతో ఫేమస్ అయిన రాణి గారు, అలాగే రాజ్ కుమార్ గారు, గంటల వెంకటలక్ష్మి గారు. మరి వీరితో మనం మాట్లాడేద్దాం, సంక్రాంతిని మరింత అందంగా సెలబ్రేట్ చేసుకుందాం. హాయ్ అండి. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే వెంకటలక్ష్మి గారు, మీరు చెప్పండి, అసలు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు మీరు? ముందుగా హెచ్ఎంటీవీ చూస్తున్న జనాలందరికీ కూడా, నా అభిమానులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అంటే మాత్రం సంవత్సరం అంతా ఎదురు చూసే పండుగ. మీరు అన్నట్లు అన్నీ ఉంటాయి. చాలా అందమైన పండుగ, చాలా చక్కగా చేసుకుంటాం. అలాగే రాజ్ కుమార్ గారు, మీరు ఎవ్రీ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు? హెచ్ఎంటీవీ వాళ్ళకి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మరి ఊళ్ళల్లో సంక్రాంతి పండుగ అంటే ఈ కొత్త పంటలు మనకు ధాన్యాన్ని ఇచ్చేటువంటి పండుగగా చెప్పుకొచ్చేది. మరి జొన్నలు కానివ్వండి, వరి పంటలు కానివ్వండి, కొత్త అల్లుళ్లతో, మరి కోడి పందాలతో, బొబ్బెమ్మలతో సంక్రాంతి చల్లని చలికాలంలో అద్భుతంగా భోగి మంటలతో ప్రారంభమవుతుంది. అందరూ కూడా అద్భుతంగా యువతరం కూడా పతంగులు అనే వాటిని కూడా మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తామండి. ఓకే రాణి గారు, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? హెచ్ఎంటీవీ చూస్తున్న వారు ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మేమైతే చాలా బాగా చేసుకుంటాం మేడం. అక్కడ ముగ్గులు అయ్యి పెద్ద ముగ్గులు వేసుకుని బాగా మా ఊరంతా ఇంకా సందడే సందడి మేడం. ఓకే, చాలా బాగా చేస్తాం. ఓకే, మరి సంక్రాంతి పండుగ కదా, మరి పండుగ సందర్భంగా ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దామా? మరి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరేగు పొంగుతుంటే, ఇంటింటా పేరంటం ఊరంతా ఉల్లాసం, కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు, సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, అరే సరదాలు తెచ్చిందే తుమ్మెదా, మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మి మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని, ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు, గీతా గొప్పొల్లనే మాట లేదు, నీతి నిజాయితీ మాసిపోదు, మచ్చలేని మనసు మాది, మంచి పెంచి మమత మాది, పది ఇల్లు బొమ్మరిల్లు, సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరేగు పొంగుతుంటే, ఇంటింటా పేరంటం అరే 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 ఊరంతా ఉల్లాసం. వావ్, సూపర్. నిజంగా సంక్రాంతి సందడంతా కనిపించింది సాంగ్లో. ఓకే వెంకటలక్ష్మి గారు, మీరు అసలు ఫస్ట్ కెరియర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఏ ఏజ్ నుంచి పాటలు పాడడం స్టార్ట్ చేశారు? పాటలంటే కాదండి, నేను బుర్రకథ ఆర్టిస్ట్ని, మీ అందరికీ తెలుసు. అవును. నా 9వ సంవత్సరంలో నేను బుర్రకథ స్టార్ట్ చేశాను. ఓకే. అప్పటి నుంచి కూడా ఇంకా అదే జీవనాధారం కూడా. నా చిన్నప్పుడే మా నాన్నగారు నేర్పించారు. 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 30 years నుంచి చేస్తున్నారు? అవును. ఓకే. సో అలాగే మీరు చెప్పండి రాజ్ కుమార్ గారు, మీరు ఏ ఏజ్ నుంచి కెరియర్ స్టార్ట్ చేశారు? సేమ్ అండి, చిన్నప్పటి నుంచి మా తాతగారు గాయకులు, సింగర్, అంటే పద్యాలు అవి ఆయన కూడా హరికథ ఇవన్నీ చెప్పేవారు అనమాట. సో అక్కడ నుంచి మా నాన్నగారు ఫ్లూట్ వాయించేవారు. సో చిన్నప్పటి నుంచి ఒగ్గు కథ, హరికథ, బుర్రకథ కూడా నేర్చుకోవడం జరిగింది. దాంతో పాటుగా ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత సంగీతం నేర్చుకోవడం, అక్కడ నుంచి సినిమాలు, ఓకే, ఫోక్ సాంగ్స్. సో అలా స్టార్ట్ అయ్యి ఇలా నడుస్తుంది. 12 ఏళ్ళ వయసు నుంచి. ఓకే, 12 ఏళ్ళ నుంచే స్టార్ట్ అయింది. ఓకే రాణి గారు, మీరు అసలు నిజంగా ఎంత ఫేమస్ అయిపోయారంటే, బేబీ గారిని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అందరూ రాణికే ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి అంటూ ఉన్నారు. సో మీరు అంత ఫేమస్ అయిపోయారు. సో మరి మీరు చెప్పండి, అంటే మీరు చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూ ఉండేవారా? చిన్నప్పటి నుంచి ఇంట్లో పొలాల్లో అంతా పాడుకోవడం చాలా ఇష్టం అండి. పనిలోకి వెళ్తానే పాడుకుంటుందని చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి. కానీ ఏంటంటే 4 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచే నేర్చుకున్నానండి. ఓకే, చిన్నప్పటి నుంచే పాడుతూ ఉండేవారు? చాలా ఇంట్రెస్ట్ అండి. ఎక్కడన్నా ఆర్కెస్ట్రాల్లో పాడాలని నాకు కోరిక అండి. నా కోరిక దేవుడు తీర్చాడండి. ఈ బేబీ గారిని అంటే మాత్రం ఆవిడ మామూలుగా
మా ఇంటి పక్కనే ఉంటారండి. ఆవిడ గెంజు కోసమని వస్తే ఆవిడని వీడియో తీసి వాట్సాప్ ద్వారాగా మా ఫ్రెండ్ వీరబాన్ అతనికి సింగర్కి పెట్టానండి. ఆయన ఫేస్బుక్లో పెట్టి సో ఆ విధంగా బేబీ గారికి ఒక మంచి లైఫ్ ఇచ్చారు మీరు కదా. ఓకే వెంకటలక్ష్మి గారు, అసలు మిమ్మల్ని చూడగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చే పాట ఏంటంటే జిగేల్ రాణి పాటే. మరి ఆ జిగేల్ రాణి పాట మా కోసం పాడతారా? తప్పకుండా. హెచ్ఎంటీవీ యాజమాన్యానికి విజ్ఞప్తి, మనందరి కళ్ళలో జిగేల్ నింపడానికి మరి జిగేల్ రాణి వచ్చింది, ఆడి పాడి ఆడించేద్దంతే. మీరందరూ రెడీగా ఉండండి. అమ్మ జిగేల్ రాణి వచ్చాము నువ్వు. వరే 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 ఇంతమంది జిగేల్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో? మరి ఉండరా ఏంటి, నువ్వు వస్తున్నావని తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ. ఇదిగో ఆ గల్ల చొక్కా జిగేల్ రాజా అయ్యింది, గుడ్లప్పగించి చూస్తున్నాడు నా ఇంకే. నువ్వేదో ఇస్తావని జిగేల్ రాణి. నువ్వేందయ్యా పూల చొక్క ఓ మీద మీదకి వస్తున్నావా? ఇదిగో ఎవరు తోసుకోకండమా, అందరి దగ్గరికి నేనే వస్తా, అందరు అడిగింది ఇచ్చే పోతా. అది ఓ ముద్దు పెట్టవే జిగేలు రానే, కన్నైనా కొట్టవే జిగేలు రానే. ఓ ముద్దు పెట్టవే జిగేలు రానే, కన్నైనా కొట్టవే జిగేలు రానే. ముద్దేమో మునసబుకి పెట్టేసానే, కన్నేమో కరణానికి కొట్టేసానే. ముద్దేమో మునసబుకి పెట్టేసానే, కన్నేమో కరణానికి కొట్టేసానే. ఒకసారి వాటేస్తావా జిగేలు రానే, కొత్త పెసరింటికి అది దాచించానే. మా పట్టెల ఇంటికి వస్తావా జిగేలు రానే. మీ అయ్యతోని పోటీ నీకు వద్దంటానే. నువ్వు కోరింది ఏదైనా ఇచ్చేస్తానే. జిల్ 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 జిగేల్ రాజా, నువ్వు అడిగింది ఏదైనా కాదంటానా. జిల్ 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 జిగేలు రాజా, ఉన్నదడిగితే నేను లేదంటానా. నీ వయసు చెప్పవే జిగేలు రానే, అది ఆరో క్లాసులో ఆపేస్తానే. చదివిందంటే జిగేలు రానే. పగ్గాల్లో నెక్కినట్టు చదివేస్తానే. ఓల పూలప్పనే జిగేలు రానే. సిట్టి పంచి కుడితే నవ్వేస్తానే. నన్ను బాబా అన్నవే జిగేలు రానే. అది పోలీసోళ్ళకే రిజర్వేస్తానే. ప్రేమిస్తావా నన్ను జిగేలు రానే. రాసిస్తావా మరి నీ ఆస్తి పాస్తినే? ఏయ్ జిల్ 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 జిగేలు రాజా, నువ్వు అడిగితే ఏదైనా కాదంటానా. జిల్ 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 జిగేలు రాజా, ఉన్నదడిగితే నేను లేదంటానా.
సూపర్, చాలా చాలా బాగా పాడారు. సో మరి రాజ్ కుమార్ గారు అసలు మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మొత్తం టోటల్ ఎన్ని ఇయర్స్ మొత్తం కలిపి? ఇప్పటికి 25 years అండి. 25 years. సో జర్నీ ఎలా సాగింది మొత్తం అంతా? అంటే ఏమైనా కొంచెం ఎప్పుడైనా కొంచెం కష్టపడి ఇబ్బంది పడిన సందర్భం, అంటే ఒక సాంగ్ ఎంతసేపు ప్రాక్టీస్ రాకపోవడం అలాంటి సందర్భం ఏదైనా ఉందా? అలాంటి అయితే ఏం లేదండి. సో ఎలక్షన్ టైంలో కానివ్వండి నాన్ స్టాప్గా అందరి మీద పాడాల్సి వస్తుంది టైము. ఓకే. అన్ని క్లాసికల్ సాంగ్స్, వెస్టర్న్, ఫోక్, అందులో ఎందుకంటే నేను ఆల్ టైప్ సాంగ్స్ పాడడం అనేది నాకు అదృష్టం. ఎందుకంటే ఒక జానపదం కానివ్వండి, వెస్టర్న్, క్లాసికల్ అన్ని రకాల సాంగ్స్. సో అన్ని సాంగ్స్ పాడేశారు. సో మంచి హైప్ వచ్చే సాంగ్, మీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా మా కోసం పాడతారా? నీలపురి గాజులవో నీలవేణి నిలుసుంటే కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేదే బాలామణి, నడుము చూస్తే కంటిగా నడక చూస్తే హంస నడక నిన్ను చూడలేద బాలిక, నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి నిలవదమ్మ ఏల కోరిక, నీ మాటల్లో ఉంది మత్తు సూది చూపుల్లో గుచ్చుకున్నది, నీ మాటల్లో తుపాకి తూట జారిపోయే రమ్మని పైట, నీ కొంగు సాటు అందాలు చూసి నేను ఆగమిచ్చి ఒక్కసారి నన్ను చూడవే, గల్లు గల్లు సప్పుల్ల గాజులు తెస్తానే, రంగు రంగుల రైకెలు తెస్తానే, గల్లు 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 సప్పుల్ల గాజులు తెస్తానే, రంగు రంగుల రైకెలు తెస్తానే, గాజులేసుకోయే పిల్ల మోజులన్నీ తీరా, కంజులా మనసు బడితినే నీ మీద, మరదాల నీ మేన బావను నేగాల, నల్ల నల్లాని నీ కుళ్ళు తూవి ఎల్లాని మల్లెలు తురిమి, చామంతి పూలు పెట్టుకొని నీ పెయ్యంత సెంటు పూసుకొని, నీ ఒళ్ళంతా తిప్పుకుంటూ వయ్యరంగా నడుస్తుంటే నిలవదాయ నా ప్రాణమే, నీలపూరి గాజులవో నీలవేణి నిలుసుంటే కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేద బాలామణి. ఓకే. వెంకటలక్ష్మి గారు, లాస్ట్ ఇయర్ స్వీట్ మెమొరీ అంటే ఏం చెప్తారు మీరు ఫస్ట్? లాస్ట్ ఇయర్ స్వీట్ మెమొరీ అంటే రంగస్థలం. అదే నేను అనుకుంటూనే ఉన్నాను. సో అందులో అవకాశం రావడమే మీకు స్వీట్ మెమొరీ. అవును. సో అలాగే రంగస్థలం మూవీ నుంచి ఒక పాట పాడారు, జిగల్ జిగల్ రాని. అది కాకుండా మీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా ఇంకోటి పాడండి. మాయదారి చిన్నోడు మనసే లాగేసిండు, నా మనసే లాగేసిండు, లగ్గం ఎప్పుడు రా మామ అంటే మాఘమాసం వెళ్ళేదాకా మంచి రోజు లేదన్నాడే, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా, చిన్నమ్మ చెప్పవే బుల్లమ్మ చెప్పవే అత్తమ్మ చెప్పవే రత్తమ్మ చెప్పవే, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా, చింత చెట్టెక్కి చిగురులు కోస్తుంటే చిటి చిటి గాజుల్లో తాళం వేస్తుంటే, చింత చెట్టెక్కి చిగురులు కోస్తుంటే చిటి చిటి గాజుల్లో తాళం వేస్తుంటే, సిగురుల్లో 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 మాటేసి కన్ను గీటిందే, జీవున ప్రాణాలు తోడేసిందే, ఏందిరా మామ అంటే మాఘమాసం వెళ్ళేదాకా మంచి రోజు లేదన్నాడే, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా, చిన్నమ్మ చెప్పవే బుల్లమ్మ చెప్పవే అత్తమ్మ చెప్పవే రత్తమ్మ చెప్పవే, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. సూపర్, చాలా బాగా పాడారు. సో అలాగే రాణి గారు, సంక్రాంతి అంటే ముగ్గులు గొబ్బెమ్మలు అవన్నీ ఎలాగో ఉంటాయి. సో మరి మీరు ముగ్గులు పెడుతూ ఉంటారా? చాలా ఇష్టం మేడం, పెద్ద ముగ్గులు వేయడం చాలా ఇష్టం. పెద్ద ముగ్గులు అంటే పార్టిసిపేట్ చేస్తుంటారా ముగ్గులు పోటీలు అవి? ఎప్పుడు ఫస్ట్ చేయలేదు కానీ మేడం గారు అంటే పెద్ద ముగ్గులు వేస్తాను. పెద్ద ముగ్గులు వేస్తుంటారు. అలాగే పిండి వంటలు కూడా చేస్తుంటారు కదా, సో మీకు వచ్చా? నేను చేయను మేడం. మీరు చేయరా? వెంకటలక్ష్మి గారు మీకు వచ్చా? చేస్తానండి, అన్ని రకాలు రావు కానీ కొన్ని రకాలు వచ్చు, చేస్తాను. కొన్ని ముగ్గులు కూడా నాకన్నా మా పాప బాగా వేసింది, పెద్ద ముగ్గులు పెడుతుంది. నేను చిన్న చిన్న ముగ్గులు అంటే చిన్న చిన్న అంటే అంతేగా
పెద్ద ముగ్గులే వేస్తాను, కానీ ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. ఇంటి దగ్గర మాత్రం వేసుకుంటాం, పువ్వులతో రంగులతో అన్నిటితో వేసుకుంటూ ఉంటాం. రాణి గారు, రాజ్ కుమార్ గారు, మీ ఇద్దరు ఒక మంచి సాంగ్ మా కోసం పాడాలి. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నా గుండెలో మోగిందిలే వీణ పాట, ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నిజంట గోరింకనై. అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, ఆహా నిండు నా గుండెలో మోగిందిలే వీణ పాట, చోడు కోసం గొడదుకే వయసిది తెలుసుకో అమ్మాయి గారు. అయ్య పాపం అంత తాపం తగదులే తమరికి అబ్బాయి గారు. ఆత్రము ఆరాటము చిందే వ్యామోహం, తూర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం, కోరుకున్నానని ఆట పట్టించకు, చేరుకున్నానని నన్ను దోచేయకు, చుట్టుకుంటాను సుడిగాలిలా గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. ఆహా నిండు నా గుండెలో మోగిందిలే వీణ పాట. ఓకే, రాజ్ కుమార్ గారు, ఇన్ని ఇయర్స్ జర్నీలో మెమొరబుల్ మూమెంట్ అంటే ఏం చెప్తారు మీరు? నాకు 2018లో ఉత్తమ గాయకుడు అవార్డు కోటి గారు చేసి మీరు అందుకోవడం, నిజంగా ఉత్తమ జానపద అవార్డు అందుకోవడం ఓకే, నాకు చాలా అదృష్టం అండి. గ్రేట్. రవీంద్ర భారతిలో అవార్డు రావడం, సో మళ్ళీ ఒక హెచ్ఎం టీవీకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, సో ఈ సంక్రాంతికి ఒక పాట చేస్తున్నాం, లోకల్ బార్ అనే ఒక సినిమాకి సంగీతం చేసే అవకాశం వచ్చింది. ఓకే. సో నెక్స్ట్ ఎప్పుడది స్టార్ట్ అవుతుంది? స్టార్ట్ అయిందండి, సంక్రాంతి తర్వాత స్టార్ట్ అవుతుంది. ఓకే. సో వెంకటలక్ష్మి గారు, తర్వాత మీకు అవకాశాలు బాగా వచ్చాయా? వచ్చాయండి. ఓకే. తర్వాత నేను రంగస్థలం జిగేలరాని పాట తర్వాత నేను నానాగార్జున అని ఒక సినిమా వస్తుందన్నమాట. మహేష్ అంటే జబర్దస్త్ మహేష్ గారి హీరోగా. ఓకే. అందులో ఒక పాట పాడాను, అది కూడా మంచి అవునా జిగేలరాని సాంగ్ లాంటిదే అది. తర్వాత శక్లక్ శంకర్ గారు హీరోగా నటించిన కేడి నెంబర్ 1, ఓకే, ఆ సినిమాలో ఒక పాట శంకర్ గారు నేను పాడాం, శక్లక్ శంకర్ గారు నేను పాడాం అనమాట, డ్యూయట్. ఓకే. 2. సో 2 తర్వాత ఇంకొక 2 అవకాశాలు ఉన్నాయి ఈ మధ్య పాడాలి. అయితే మరి సంక్రాంతి జోష్ నింపేలా ఒక సాంగ్ మా కోసం పాడతారా? మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మా పటేళ్ళ కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే. యా 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 యా. మా దేశం వచ్చినవాడా, మా బొమ్మలు మెచ్చినవాడా, మా దేశం వచ్చినవాడా, మా బొమ్మలు మెచ్చినవాడా, తరతరాల అందాల తరగని తొలి చందాల, తరతరాల అందాల తరగని తొలి చందాల, ఈ భంగిమ నచ్చిందా, ఆనందం ఇచ్చిందా, అయితే మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మా పటేళ్ళ కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే. యా 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 యా. సంక్రాంతి అనగానే ఒక పాట మనకి గుర్తొస్తూ ఉంటుంది. దళపతి మూవీలో అవునండి, ఒక పాట అయితే చాలా చాలా ఫేమస్ అయింది. మరి ఆ పాట రాజ్ కుమార్ గారు మీరు పాడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగేనంట ఆడాలి. సింగ
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలు సాగాలంట ఆడాలి. ఈనాడు ఊరంతట రాగాల దీపాలట, మీకోసం వెలిగేనట, ఉల్లాసం మీదేనట. హోయ్ సింగారాల పైరుల్లోన బంగారాలు పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగేనంట ఆడాలి. బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి, తిండే లేదని దిగులే పడని జన్మే రాదిరా, విండే లేదే బతికేదంటే తోడే నీడై మిత్రుడు అంటే అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట. పూలబడి ఉన్న సంకురతి కాదా అన్న మాట మీద కింది వేసారే, శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే పాటలు పాడే మిత్రుడంటే నేదే. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగేనంట ఆడాలి. నైస్ నైస్, సూపర్, చాలా బాగా పాడారు. మీరు సంక్రాంతి అంటే మనం అందరం గుర్తుపెట్టుకునేది పతంగులు ఎగరేస్తాం కదా, సో మరి మీరు ఎగరేస్తూ ఉంటారా? ఫుల్గా అండి. మరి పతంగులు అంటే పతంగులలో కూడా పోటీతత్వం అనేది ఉంటుంది, వేరే కైట్ని కట్ చేయడం అవునవును, చాలా జోష్గా ఉంటుంది. మరి ఈసారి కూడా చాలా గ్రౌండ్లలో పోటీలు కూడా పెడుతున్నారు, అవి బహుమతులు కూడా ఇస్తున్నారు. ఎస్, సో నేను చిన్నప్పటి నుంచి చాలా ఎగిరేసేవాడిని, నాకు చాలా ఇష్టం పతంగులు ఎగరేయడం, బాంజాలు కొనడం, దానికి సగం డబ్బంతా మా డాడీతో. సో పోటీ కూడా ఉంటుంది కదా, దాన్ని కట్ చేయాలి ఎట్లయినా సరే అని చెప్పి మనదే కొంచెం బాగా పైకి వెళ్ళాలి అని చెప్పి ఇంకా చాలా పోటీతత్వం ఉంటుంది. ఆ పతంగులకు సంబంధించింది చంద్రముఖిలో ఒక పాట చేశారండి. అవునవును, మరి చిలుక ఆ సాంగ్ అయితే మా కోసం. ఓకే. చిలుక పద పద నెమలి పద పద మైనా పద పద మనసా పద, గాలి పటము పద పద పద, హంసలాగా పద పద, అమట నీకు పరిమళ విదా, అద్దుదాని పద పద, పైకి ఎగిరే పటనే ఇది సూపర్ స్టార్ కవరే, పైకి ఎగిరే పటనే ఇది సూపర్ స్టార్ కవరే. చిలుక నెమలి పద పద మైనా పద పద మనసా పద, గాలి పటము పద పద పద, హంసలాగా పద పద, అమట మీకు పరిమళ మీద, అద్భుతానే పద పద. మరి అలాగే బుర్ర కథకి సంబంధించి సంక్రాంతికి సంబంధించి ఒక మంచి సాంగ్ మా కోసం పాడండి. జోలాలి పాడాలి, జోలాలి పాడాలి, జోలాలి పాడాలి, జోలాలి పాడాలి, ఈ జోల పాటతో పాపాయి ఆపాలి నీ గోల పాపాయి, ఆపాలి నీ గోల పాపాయి, జోలాలి పాడాలి, జోలాలి పాడాలి, పొలము నుంచి రమ్మని పాలిచ్చి పొమ్మని కాకితో కబురంపాను, నేను కాకితో కబురంపాను, ఆ కబురు చేరలేదో కామందు పంపలేదో, మరి అమ్మ రాలేదు ఈ ఏడు పాపలేదు, అమ్మ రాక ఏడుస్తుంటే ఏం చెయ్యాలి, నేనేం చెయ్యాలి, జోలాలి పాడాలి, జోలాలి పాడాలి. వెంకటలక్ష్మి గారు, మంచి హైప్ వచ్చే సాంగ్ అంటే మీకు బాగా గుర్తుండిపోయి సంక్రాంతి రోజు ఫుల్ జోష్ నింపేలాగా మంచి హైప్ వచ్చే సాంగ్ మా కోసం పాడండి. బావా పచ్చబొట్టు పొడిపించర బావా, పావల పరకెత్తి పొడిపించర బావా, బావా పచ్చబొట్టు పొడిపించర బావా, పావల పరకెత్తి పొడిపించర బావా, శ్రీరాముని బాణాలు సీతమ్మ పాదాలు, శ్రీరాముని బాణాలు సీతమ్మ పాదాలు,
లక్ష్మణ బాణాలు హనుమంతుని వాలాలు లక్ష్యంగా పొడిపించర బావా పావల పరకిచ్చి పొడిపించర బావా బావా పచ్చబొట్టు పొడిపించర బావా పావల పరకిచ్చి పొడిపించర బావా. ఓకే, నెక్స్ట్ రాజ్ కుమార్ గారు ఫుల్ జోష్ నింపేలాగా మంచి సాంగ్. హరియా రఘునందన ఆహా మరమతిన మరలు మరమన్న గడ్డ బుద్ధి నేర్పించారా పూరాంచారి విధి నేర్పినవాడ వీరాను మధు చదువు నేర్పినవాడ సాంబ చూడా చల్ చూడగా చూడు ఎవరి లోకలు వాళ్ళు ఏడుతున్నారు హైదరాబాద్ మాత్రం ఎల్ల మొత్తం ఏలుతున్నది ఏలుకుట్ట ఏమంటున్నది రామా ఎల్లు దేవిరావే ఎల్లమ్మ మా తల్లి దేవిరావే ఎల్లమ్మ ఎల్లు దేవిరావే ఎల్లమ్మ మా తల్లి దేవిరావే ఎల్లమ్మ అందాల పునవనము ఎల్లమ్మ బయలెల్లి నాదమ్మ ఎల్లమ్మ ఎల్లో మా తల్లి ఎల్లు దేవిరావే ఎల్లమ్మ మా తల్లి దేవిరావే ఎల్లమ్మ ఎల్లు దేవిరావే ఎల్లమ్మ మా తల్లి దేవిరావే తీగవారే అమ్మరేనుకో మాయరేనుక ఏదేమి తీగవారే అమ్మరేనుకో మాయరేనుక తీగవారే అమ్మరేనుకో మాయరేనుక ఏమేమి తీగవారే అమ్మరేనుకో మాయరేనుక అబ్బమ్మ మా తల్లి ఎల్లమ్మ రాయే ఎల్లమ్మ నీకు మా గానాలతోని బోనాలతోని అబ్బమ్మ మా తల్లి ఎల్లమ్మ రాయే ఎల్లమ్మ నీకు మా గానాలతోని బోనాలతోని ఎల్లో మా తల్లి ఎల్లు దేవిరావే ఎల్లమ్మ మా తల్లి దేవిరావే ఎల్లమ్మ మా తల్లి దేవిరావే ఎల్లమ్మ దేవిరావే ఎల్లమ్మ రావే దేవిరావే ఎల్లమ్మ రావే రావే మై సమ్మరావే రావే మై సమ్మరావే బలిరే ఎల్లమ్మ దేవిరావే ఎల్లమ్మ రావే మై సమ్మరావే అమ్మోరు నీవని నమ్ముకున్నోళ్ళని చల్లంగా చూడాలి తల్లి నమ్ముతూ కొలిసేము నవ్వుతూ కొలిసేము నట్టేట ముంచకే తల్లి నడిమిట్ల ముంచకే తల్లి బలిరే ఎల్లమ్మ దేవిరావే ఎల్లమ్మ రావే మై సమ్మరావే దేవిరావే ఎల్లమ్మ రావే మై సమ్మరావే. గొబ్బమ్మల చుట్టూ తిరుగుతూ పాడతారు కదా, సో అట్లా. దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా దంచు బాగా దంచు బాగా దంచు అలసిపోయినా కాస్త నిప్పి పుట్టినా ఆగకుండా అంబకుండా అందకుండా కందకుండా దంచుతా మంగమ్మ మనవడా నేను దంచుతా నీ గుండెలదరా దంచుతా మంగమ్మ మనవడా నేను దంచితే నీ గుండె దరదరా. అదిరింది మామ అదిరింది రో అదిరింది పెళ్ళి కుదిరింది రో ఉడుకు పుట్టి ఇన్ని నాళ్ళు ఉక్క పట్టి ఉండబట్టి వయసు జోరు తేలాలి రో వలపు జోరు తేలాలి రో అదిరింది పిల్ల అదిరిందిలే కుదిరింది పెళ్ళి కుదిరిందిలే ఉడుకు పుట్టి ఇన్ని నాళ్ళు ఉక్క పట్టి ఉండబట్టి వయసు జోరు తేలాలి రో వలపు జోరు తేలాలి రో. ఓకే, మన సంక్రాంతి సరిగమల్లో ఒక జానపద గీతం, మంచి జానపద గీతం పాడండి. రాళ్ళనకలేసు పెట్టేటి దానినిరో రాళ్ళనకలేసు పెట్టేటి దానినిరో ఊరా పులుసులోన రాత రాసినావురో మందులోడా ఓరి మాహిలోడా బాబురారా గోపు చిన్నవాడా మందులోడా ఓరి మాహిలోడా బాబురారా గోపు చిన్నవాడా తగడ మాటాకు మందులోడంటావా మాటాకు మందులోడంటావా మందులోడన్న సంగతి ముందెరుకలేదే నాంచారమ్మో నా ముద్దుల గుమ్మ గోవిందమ్మ గోడ మీది బొమ్మ నాంచారమ్మో నా ముద్దుల గుమ్మ గోవిందమ్మో గోడ మీది బొమ్మ జదిగనగరి ధా.
ఓకే, అలాగే జానపద గీతం ముగ్గురు కలిసి సంక్రాంతికి సంబంధించిన పాట ఒకటి ప్రైవేట్గా వచ్చిన పాట అండి ఇది. ఆ పాట ప్లస్ ఈ కోడి పందాల గురించి ఇంకో పాట కూడా దాంట్లో మిక్స్ చేసి పాడతారా? సో మరి సంక్రాంతి అంటే కోడి పందాలు భోగిమంటలు ఉంటాయి కనుక దానికి సంబంధించి పాట పాడేసేయండి. ఓకేనండి. భోగి మంటలు, కలువ పూజలు, సంక్రాంతులు సరదాలు, హరిదాసులు బసవడాటలు, రోడ్డు పొంగల పరదాలు, ఇది 3 రోజుల పండుగలు, ఇది ఆటల బొమ్మల సరిగమలు, 3 రోజుల పండుగలు, ఆటల బొమ్మల సరిగమలు. భోగి తెచ్చే భోగం, నువ్వుల నూనె స్నానం, కొత్త రగం చేసింది పువ్వుల తానం, సమర రణ నినాదం, భద్రం కోళ్ళ పందం, భీమవరం తలపించే బొబ్బిలి యుద్ధం, మంచుతో కప్పిన చెట్లు, అందాల చక్కని మెట్లు, కన్న తల్లి పిలిచినట్టు రారమ్మని పిలిసే, సంక్రాంతి బుగ్గరలే వేసేలే, కొత్తరల్లై రేఖలు వెల్లు విరియగా, కోడి పుంజులే కూతకు వెల్లు విరియగా, భోగి తెచ్చే భోగం, నువ్వుల నూనె స్నానం, అవర నాదనాదం వేసవి కాలం. కొలకొమ్మలోగినాయి గోగులే పెరిగినాయి, కొలకొమ్మలోగినాయి గోగులే పెరిగినాయి, ఆడొస్తా జానకి, ఆడొస్తా జానకి, ఆడొస్తా జానకి, కోడి పందెము నేను పోయేస్తా జానకి, కోడి పందెము, పోయేస్తా జానకి, కోడి పందెము నేను పోయేస్తా జానకి, కోడి పందెము. కొలకొమ్మలోగినాయి గోగులే పెరిగినాయి, కొలకొమ్మలోగినాయి గోగులే పెరిగినాయి, ఆడొద్దు మామ, ఆడొద్దు మామ, ఆడొద్దు మామ, ఆడొద్దు మామ కోడి పందెము, ఆడొద్దు మామ కోడి పందెము, వద్దు మామ కోడి పందెము. గంటల వెంకటలక్ష్మి గారు, సో మరి సంక్రాంతి రోజు భోగి పళ్ళు వేస్తూ ఉంటారు కదా, అవును. సో మరి ఆ మూమెంట్స్ కూడా మాతో షేర్ చేసుకోండి. మర్చిపోలేని రోజులండి అవి అసలు. ఎందుకంటే సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటాం ఆ మంటలో వేయడం కోసం. పెద్దవాళ్ళు గోవు పేడను తీసుకొచ్చి అవి పిడకల్లా వేసి మధ్యలో కన్నాలు పెట్టి వాటికి తాడు కూర్చి, అది ఎంత పొడవు ఉంటే పిల్లలు అంత పొడవుగా ఎదుగుతారని సెంటిమెంట్ అనమాట. అది ఆ పిల్లలతో మంటలో వేయిస్తూ ఉంటారు. ఆ బూడిద తీసి బొట్టు పెడుతూ ఉంటారు, ఆ భోగిపళ్ళు వేస్తారు. తర్వాత ఆ రోజు అందరికన్నా ముందు మా పిల్లలకే స్నానం చేయించాలి, మా పిల్లలకే స్నానం చేయించాలని పోటీ కూడా పడుతూ ఉంటారు. ఆ రోజు నలుగు పెట్టి పిల్లలకు స్నానాలు చేయించి, అది ఒక సంక్రాంతి పండగకి అది స్టార్టింగ్ అనమాట. అవును, అది ఎంత ఆనందంగా ఉంటుందంటే ఎంత తొందరగా మంట వేస్తారా, 12 దాటిన తర్వాత మంట వెలిగిస్తూ ఉంటారు. తర్వాత ఈ పిల్లలు చలితో లెగ్గకపోయినా వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టి మరి లేపి వాళ్ళకి నలుగులు పెట్టి స్నానం చేయించి వేయించి. అవును, ఈ మధ్య కాలంలో పిల్లలు ఇంకొకటి నేర్చుకున్నారు. ఈ అగ్గిపెట్లు ఉంటాయి కదా, వాటిని ఒక దండలా కూర్చి ఓకే అవి కూడా మంటలో వేస్తున్నారు. అంటే ఆ రేంజ్కి అప్పుడు వాళ్ళు పేడ దొరికేది కాబట్టి తెచ్చి వేసేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు. అలా చేసేసుకుంటారు. ఇప్పుడు ఈ రకంగా మార్చారనమాట. అలాగే సంక్రాంతి రోజు పంట చేతికి వస్తుంది కదా, మరి రైతులందరూ ఉత్సాహంగా చాలా ఆనందంగా జానపద గీతాలు పాడుతూ ఉంటారు కదా. మరి అలానే మీకు బాగా తెలిసిన జానపద గీతం, మీకు బాగా వచ్చిన జానపద గీతం ప్రేక్షకుల కోసం పాడండి. బలి బలే బంగారు నాయుడా, బాదం చెట్టు కింద బోధించే రవణమ్మ, బలి బలే బంగారు నాయుడు, బాదం చెట్టు కింద బోధించే రవణమ్మ, అది రైలు ఇది రైలు, మధ్య రైలులో మనమెందు రవణమ్మ, అది రైలు ఇది రైలు, మధ్య రైలులో మనమెందు రవణమ్మ, బలి బలే బంగారు నాయుడు, బాదం చెట్టు కాడ బోధించే రవణమ్మ, అది కారు ఇది కారు, మధ్య కారులో మనమెందు రవణమ్మ, అది కారు ఇది కారు, మధ్య కారులో మనమెందు
మంచి ఫోక్ సాంగ్ మా కోసం పాడాలి. హొంగతోట మలుపు కాడ కొంగుబట్టి లాగాడే, సందు చూసి సైకే చేసి మొహల చేశాడే, చుట్టుకొలత చూస్తానంటూ చుట్టుకొలత చూసాడే, పుట్టుకొలత నడుమే తగిలి పొందులాడాడే, అందమంతా ఇచ్చేమంటూ నన్ను చంపుకు తింటాడే, చుట్టుబుట్టులాడే నన్ను అంటి ఉంటాడే, హైరబాబో 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 అయ్యయ్యో, హైరబాబో హైరబాబో అయ్యయ్యో. రాజ్ కుమార్ గారు, మరి మరింత సందడి క్రియేట్ చేయడానికి ఇంకొక మంచి సాంగ్ పాడాలి. బొంబాయి పోతున్నని దాని మనసు, బొంబాయి పోతున్నని, బొంబాయి పోతున్నని దాని మనసు, బొంబాయి పోతున్నని దాని మనసు, దాని బొట్ల సిర మీద నా మనసు, అది బొట్ల సిర మీద నా మనసు, వచ్చేది రైలు బండి పోయేది రైలు బండి, వచ్చేది రైలు బండి పోయేది రైలు బండి, నేను సిర మీద సింగులి పొమ్ము, ఓ చిన్నదాన సిర మీద సింగులి పొమ్ము, ఓ చిన్నదాన సిర మీద సింగులి పొమ్ము, ఓ చిన్నదాన సిర మీద సింగులి పొమ్ము, ఓ చిన్నదాన. గుంటూరు పోదునని దాని మనసు, గుంటూరు పోదునని, గుంటూరు పోదునని దాని మనసు, దాని గుండ్ల మెట్టెల మీద నా మనసు, దాని గుండ్ల మెట్టెల మీద నా మనసు, దాని గుండ్ల మెట్టెల మీద నా మనసు, వచ్చేది రైలు బండి పోయేది రైలు బండి, వచ్చేది తట్టు బండి పోయేది రైలు బండి, కిల్లి 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 నవిలాక బాగున్నది నాగమల్లి, తుగ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ, మత్తుకుంది గమ్మత్తుకుంది కోరిక గసి కొట్లాడతానందే, పట్టుకొచ్చే నీ వాళ్ళు సూపు కందిరీగై కాటేస్తా ఉంది, ఓ పిల్లని కిల్లి బాగున్నదే, ఓ పిల్లని కిల్లి బాగున్నదే, కిల్లి 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 నవిలాక బాగున్నది నాగమల్లి, తుగ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ. గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా, గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా, గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా, నీ చెయ్యి జాబలేదా, నీ చెయ్యి జాబలేదా, మా గాజు తొలగలేదా, గాజువాకే పిల్ల మాది, గాజులోలమే పిల్ల మేము, గాజువాకే పిల్ల మాది, గాజులోలమే పిల్ల మేము, మామ 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 మామ, ఏమే ఏమే బామా, ఏమే ఏమే బామా, బాలు బాలు చూపులతో కాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపువారు మీరు కాదా, వాళ్ళు వాళ్ళు చూపులతో కాలమేసి లాగి లాగి ప్రేమలోకి దించువారు మీరు కాదా, ఈ పుట్ట పుట్ట సంటున్నారు వింట కాదా, ఏమే అవే మావా, ఏమే ఏమే బామా, చిలక పచ్చకోక మెచ్చినది కేక పంచును బాలకృష్ణుడా, రెండు చెల్లకైక రెచ్చినది కాక పంచుకోవే బాలనిగడ, రారా ఉల్లాస వీరుడా, వేస్తే నా పూల చక్కడి, నీకిస్తే చెక్క ఇస్తాలే ముంత మామిడి, చిన్నదమే సిక్కులు కావాలా, నా సామ్యదంగా చీకులమే చిన్నది కావాలా, చిన్నదమే సిక్కులు కావాలా, మామయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకొల్లు, మన వాడే ఈడు నాకు వచ్చిందట్టు, మగవాళ్ళ మచ్చలా తిరగంటున్నారు మామయ్య, మా నాన్న మామయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకొల్లు, బొంబాయి పోతావా రజా బొంబాయి పోతావా, బొంబాయి పోతావా రజా బొంబాయి పోతావా, బొంబాయి పోతావా బొంబాయి మిఠాయి తెస్తావా, బొంబాయి పోతావా బొంబాయి మిఠాయి తెస్తావా. నిజంగా అదరగొట్టేశారు. అంత్యాక్షరి ఆడదామా? ఓకేనా? ఓకే. ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాం వెంకటలక్ష్మి గారు. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగి పూలు తేవే, చందమామ రావే జాబిల్లి రావే, కలువ చందనములు పూయ చందమామ రావే, కాజి పూల కావి విరియ జాబిల్లి రావే, కలువ చెలువ కలలు విరియ కొండ నెక్కి రావే, కలువ చెలువ కలలు విరియ కొండ నెక్కి రావే, గగనపు విరి తోటలోన
రాజ్ కుమార్ గారు వాతో. వాన వాన వెల్లువాయే కొండ కోన కుళ్ళిపోయే చెలియ చూపులే చిలిపి జల్లుల నేను తాగగా ఏదో 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 హాయి. వాన వాన వెల్లువాయే కొండ కోన తుళ్ళిపోయే గోదారమ్మ ఇల్లా కిల్లా పడ్డాదమ్మ ఇల్లు వచ్చి ఇల్లు ఇండి గిల్లెలయ్యేనమ్మ కుంగు దట్టి ఎండాలన్నీ కోలాటాలే వేస్తుంటే ఊరయ్యో రామయ్యో ఆగమ తిరిగినమ్మ సొగ్గాడు ఆగలడ పిల్లోడైనా నీవోడు ఆగమ తిరిగిడమ్మ సొగ్గాడు ఆగడల పిల్లోడైనా నీవోడు డమ్మారే డమ్మారే డమ్మ డమ్మ డమ్ డమ్ డమ్మారే డమ్మారే డమ్మ డమ్మ డమ్ డమ్ నీ ఇంట్లోకి వచ్చానంటే డమ్మ డమ్మ డమ్ డమ్ నీ కంట్లో పడ్డానంటే డమ్మ డమ్మ డమ్ డమ్ చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారే డమ్మ 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 డమ్మారే అచ్చల్లి సత్తి బాబు సత్తి మెత్తని సత్తి బాబు అచ్చల్లి సత్తి బాబు సత్తి మెత్తని సత్తి బాబు దమ్ దమ్ బోలే చలరేగిందిరే కత్తినక దండలువై సందడి వేగని కత్తినక దండలువై సందడి వేగని విలసంగ శివనంద లహరి మహగంగ ప్రవహంగ మారి విశలాక్షి సరిగంగ చేరి పరనిచ్చే కాశీ పోరి దమ్ దమ్ బోలే శంఖం మోగెలే దమ్ దమ్ బోలే చలరేగిందిరే పొద్దులెరగని పరుగై ముందుకు సాగని విలసంగ శివనంద లహరి మహగంగ ప్రవహంగ మారి విశలాక్షి సలితంగ చేరి పరలించే కాశీ పోరి. రాతో. రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నది కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకడ కుర్చిందా కుర్రదో కుర్రది పచ్చి పచ్చిమంటూనే పిల్లదో పిల్లదో పల్లెట్టుకొచ్చిందా పిల్లదో పిల్లదో అది రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నది కాదు అని లేదు అని అంతలేసి మాటలని సంతకొచ్చే చూడవయ్యో చిన్నది కాదనంటే అవునని లేదంటే ఉందని సూటిగాను చెప్పదయ్యో ఆడది. రావే పిల్ల ఎందుకు మలాగిల్ల ఎల్లో ఎల్లో ఎల్లెల్లో ఎల్లో ఎల్లో రాను రానంటూనే చిన్నదో చిన్నదో అవులోని గుడికొచ్చే చిన్నదో చిన్నదే. దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా దంచు దంచు బాగా దంచు 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 బాగా దంచు పుట్టినా తాతను పుట్టినా ఆపకుండా అందకుండా కదలకుండా అందకుండా దంచుతా మంగమ్మ మనవడా నేను దంచితే నీ గుండె దడదడా దంచుతా మంగమ్మ మనవడా నేను దంచితే నీ గుండె దడదడా పోటు మీద పోటు వేయి పూర వయసు కుంగని ఎడమ చేత ఎత్తుపట్టు కుడి చేత కుడిపి కొట్టు పోటు మీద పోటు వేయి పూత వయసు కుంగని ఎడమ చేత ఎత్తుపట్టు కుడి చేత కుడిపి కొట్టు ఏ చెయ్యి ఎత్తితేమి మరి ఏ చెయ్యి దించితేమి ఏ చెయ్యి ఎత్తితేమి మరి ఏ చెయ్యి దించితేమి ఎత్తినా నువ్వే కొట్టినా నువ్వే కొట్టు పట్టి తాలి కొట్టు కట్టినా నువ్వే కట్టినా నువ్వే దంచుతా మంగమ్మ మనవడా నిన్ను దంచితే నీ గుండె దడదడా దంచుతా మంగమ్మ మనవడా నిన్ను దంచితే నీ గుండె దడదడా ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా ఆ గట్టునేమో సిసాడ సరంది తంగేడు పండు ఉంది గుర్రాపు టెక్క ఉంది ఈ గట్టునేమో ఆపుల మంద ఉంది ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా
రంగా రంగా రంగస్థలాన రంగు పూసుకోకున్నా ఏసం వేసుకోకున్నా ఆట బొమ్మలం అంట మనమంతా తోడు బొమ్మలం అంట ఆట బొమ్మలం అంట మనమేమో తోడు బొమ్మలం అంట కనబడని చెయ్యేదో కనిపిస్తున్నా ఆట బొమ్మలమంట కనబడని చెయ్యేదో కనిపిస్తున్నా తోడు బొమ్మలమంట రంగా రంగా రంగస్థలాన పెట్టవే జిగలు రానే కన్నైనా కొట్టవే జిగలు రానే ముద్దు పెట్టవే జిగలు రానే కన్నైనా కొట్టవే జిగలు రానే ముద్దేమో ముసబకి పెట్టేశానే కన్నేమో కరణానికి కొట్టేశానే ముద్దేమో ముసబకి పెట్టేశానే కన్నేమో కరణానికి కొట్టేశానే ఒకసారి వాటేసావా జిగలు రానే కొత్త పిసిరింటికది దాచుంచానే మా బట్టల ఇంటికి వస్తావా జిగలు రానే మీ అయ్యతోటి పోటీ నీకు వద్దంటానే నువ్వు కోరింది ఏదైనా ఇచ్చేస్తానే జిల్ 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 జిగేలు రాజా నువ్వు అడిగితే ఏదైనా కాదంటానా జిల్ 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 జిగేలు రాజా నిన్నది అడిగితే నేను లేదంటానా దారి గూడు తుమ్ముదుడు మామ ఉన్న పోతుల వేరే చూడు దారి గూడు తుమ్ముదుడు మామ ఉన్న పోతుల వేరే చూడు కమలపూడి కట్టటిక మామ కన్నె పిల్లల జోడెడు కమలపూడి కట్టటిక మామ కన్నె పిల్లల జోడెడు పులుగు సొక్క వేసిన వాడా పిలక పిలక ముక్కు చిన్నవాడా పులుగు సొక్క వేసిన వాడా పిలక చిలక ముక్కు చిన్నవాడా కోరి వన్నెలాడి లేలా ఓటలాడి బేట చెరే కోరి వన్నెలాడి లేలా ఓటలాడి బేట చెరే సింగర 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 బట్టి వచ్చేసా స్వర్గం నుండి సింగర 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 అందం తిన్నానండి అందుకే అట్టా ఉన్నానండి సింగర 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 కొత్త కొల్లు నుంచి ఓ కొత్త కొల్లు తీసి పూలగాలు రెట్టిస్తారండి నా మన డాన్స్ చూసి నువ్వు రారగుటకలేసి సింగులో నాతో ఊగి సింగర 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 సూపర్బ్. నిజంగా చాలా చాలా బాగా పాడారు. నిజంగా సంక్రాంతి జోష్ అంతా మన పాటలోనే ఉందేమో అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి మంచి సాంగ్స్తో సంక్రాంతి రోజున ఫుల్ జోష్ క్రియేట్ చేశారు, ఫుల్ ఎంటర్టైన్ చేశారు. అసలు ఈ సంక్రాంతి చాలా కలర్ఫుల్ చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి మంచి అవకాశాలతో ఇంకా దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు. హెచ్ఎం టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. హెచ్ఎంటీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ రాజ్ కుమార్ సింగర్. హెచ్ఎం టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిన మేడం గారికి, సార్లకి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సిరి వెలుగులు వెలగాలని, ప్రతి పల్లె ప్రతి పంట మీ ముఖముల చిరునవ్వులు వెలగాలని శుభాకాంక్షలతో మీ పల్లె ప్రవీణ్. సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది ఇవాల్టి సంక్రాంతి స్పెషల్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.